లేదు. అలాంటి ప్రశాంత్ కిషోర్ గారు ఈసారి జగన్ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి రాదు అని చెప్పడం వెనుక కారణాలు ఏమైండొచ్చు? అఫ్కోర్స్ ఆయన కారణాలు ఆయన చెప్పారు. కానీ ఆయన చెప్పిన కారణాలు కానీ లేకపోతే అధికారంలోకి రారు అని చెప్పిన ఆయన చేసిన వ్యాఖ్యలు కానీ ఎలా చూస్తున్నారు? గుడ్ ఈవినింగ్ విజిత గారు, అలాగే ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ కూడా నమస్కారం అండి. ఆ రోజు ఏదైతే వైఎస్ఆర్ పార్టీ ఎలక్షన్ ముందు ప్లేనరీ ఏదైతే జరిగిందో ఆ ప్లేనరీలోనే నేను కూడా ఆ ప్లేనరీకి వెళ్ళటం జరిగింది. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ లో ఈ ప్రశాంత్ కిషోర్ కి పరిచయం చేయడం జరిగింది. అది అందరికీ తెలిసిన విషయం. 2019లో వ్యూహకర్తగా ఉన్నారు, మాకు ప్లాన్లు అన్ని ఇచ్చారు, అవన్నీ 2019లో విజయం సాధించాం. ఈరోజు ఆయనకి ఈరోజు ఆ విధంగా ఆయన అనడం వలన జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందువలన అంటే ఆయన ఈ రోజు మాకు ప్రచారకర్త కాదు, వ్యూహకర్త కాదు. మరి ఆయన తీసుకోలేదన్న అక్కస్తోనో లేకపోతే ఇంకొక విధంగా లేకపోతే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళారని చెప్పేసో ఆయన ఇలాంటి ఇప్పుడు అపోజిషన్ కి వాళ్ళు వెళ్ళినప్పుడు ఏదో ఒక విధంగా ఫోకస్ చేయాలి, వాళ్ళని గెలిపించాలి అన్న వ్యూహంతో ఇది అన్న మాట తప్ప వాస్తవంగా అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఆయన చెప్పిన మాటలు వినే పరిస్థితి లేదని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? ఖచ్చితంగా మేము ప్రతి ఒక్క ఇంటికి న్యాయం చేశాము, సంక్షేమ కార్యక్రమాలు అందించాము, అన్ని విధాలుగా డెవలప్ చేయడం జరిగింది. కాబట్టి ఏ విధంగా మీరు ఆలోచించి ఓటు చేయండి. నేను నిజంగా మీకు న్యాయం చేశాను, నేను నిజంగా మీ కుటుంబానికి ఏదో ఒక విధంగా ఏదో ఒక రూపంలో సంక్షేమం అందజేశాను అని అనుకుంటేనే ఓటేయండి నాకు అని చెప్పడం జరిగింది. ఈ రోజు ఒక 5 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత ఏ ముఖ్యమంత్రి కూడా మేము ఇది చేశాము, మాకే ఓటేయండి, మేము ఇలా చేశాము అని చెప్తారు తప్ప రాష్ట్రంలో ఎక్కడా కూడా ఈ విధంగా అంటే మేము న్యాయం చేశాము, మీ కుటుంబానికి సంతోషం చేశాము, మీ కుటుంబానికి కొంత సంక్షేమ కార్యక్రమాలు అందజేశాము, అందువల్ల మీరు ఓటేయండి అని చెప్పే ధైర్యం ఎవరికి ఉండదండి. ఎప్పుడు ఆ ధైర్యం ఉంటుందంటే మేనిఫెస్టో ప్రకారము 100కి 100% ఎవరైతే 100కి 100% అమలు పరిచారో ఆ వాళ్ళకే ఆ ధైర్యం ఉంటుంది. ఆ ధైర్యాన్నే ముఖ్యమంత్రి గారు తీసుకొని ఈ రోజు ప్రజల్లోకి వెళ్తూ మేమంతా సిద్ధమన్న సభలతో, అంతకు ముందు సిద్ధం సభలు కానీ మేమంతా సిద్ధం సభలు కానీ బస్సు యాత్రలు కానీ ఈ రోజు చేస్తూ ఆయన అదే ఒక్క విషయం చెప్తున్నారు. ఇప్పుడు నన్ను దించాలన్న కాన్సెప్ట్ తో వాళ్ళు ప్రతిపక్షాలు వాళ్ళు వెళ్తా ఉన్నారు, అది మీరు కన్సిడర్ లోకి తీసుకుంటారా, లేకపోతే నేను మీకు న్యాయం చేశాననేది కన్సిడరేషన్ లోకి తీసుకుంటారా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు వరకు చెప్తా ఉన్నారు. అందువల్ల ఏంటంటే ప్రజలు ఏ విధమైన మళ్ళీ ఇంకా సెకండ్ థాట్ లేకుండా వైఎస్ఆర్ పార్టీ వైపే రాష్ట్రం మొత్తం చూస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మాకు కావాలి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి అన్న దీంతోనే చూస్తున్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో మీరేదైతే చెప్పారో ప్రతి ఇంటికి ఏదో ఒక రూపంలో జగన్ ప్రభుత్వం నుంచి డబ్బులు వెళ్ళాయి అనేది ప్రశాంత్ కిషోర్ గారు కూడా చెప్పింది అదే. అలా డబ్బులు పంచడం మినహా ఎక్కడా కూడా అభివృద్ధి చేయలేదు, దానికే అందువల్లే రెండోసారి రారు అని చెప్తున్నారు. మీరు కూడా అదే చెప్తున్నారు మళ్ళా. ఓకే, అభివృద్ధి అంటే ఏంటండి? అభివృద్ధి అన్నది, అభివృద్ధికి నిర్వచనం వీళ్ళెవరూ చెప్పడం లేదు. అభివృద్ధి అంటే ఒక కుటుంబంలో వాళ్ళు హ్యాపీగా కన్నీళ్లు పెట్టకుండా వాళ్ళ ముఖంలో ఒక ఆనందం గాని వాళ్ళ తాలూకా పెదవి మీద చిరునవ్వు గాని ఉండడం అభివృద్ధి అండి. ఈరోజు ప్రతి ఒక్క పేదవాడు చక్కగా ముఖంలో కలకలాడుతున్నాడు, అలాగే పెదవి మీద చిరునవ్వు ఉంది. ఎందుకు అంటారా? ఇవన్నీ మళ్ళీ నేను సంక్షేమ కార్యక్రమాలు అన్ని చెప్పాల్సిన పని లేదు. వాళ్ళకి స్కూల్కి వెళ్ళడానికి కానీ, పిల్లలకు చదివించుకోవడానికి కానీ, ఈ రోజు కార్పొరేట్ స్కూల్ స్థాయిలో స్కూల్స్ కానీ, లేకపోతే వాళ్ళందరూ ఒక కుటుంబంలో వాళ్ళు ఏది కావాలో అది ఈ రోజు మౌలిక సదుపాయాలు అంటారండి. రాజ్యాంగంలో కూడా ఉంది, బేసిక్ పాయింట్ అది. మౌలిక సదుపాయాలు ఎవరైతే కల్పిస్తున్నారో గాంధీజీ తాలూకా ఆశయం కూడా మౌలిక సదుపాయాలు కల్పించాలి అని చెప్పేసి వారు చెప్పారు.
అవే ఈ రోజు రాజ్యాంగం ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. దాన్ని వీళ్ళు ఏంటంటే ఇంత కార్యక్రమాలు చేశారు, ప్రజలకు అన్ని అందిపోతున్నాయి, ఇంకా మనకి ఎక్కడా ఛాన్స్ లేదు, మనం ఏమో అభివృద్ధి లేదని చేద్దాము ఒక థాట్ పెట్టుకొని చేస్తున్నారు తప్ప అభివృద్ధి అంటే ఇంకేముంటది. ఈ రోజు మీరు ఒకసారి ఆలోచిస్తే స్టార్టింగ్ లోనే సచివాలయ ఉద్యోగాలు ఇంటర్మీడియట్ టు డిగ్రీ చదివిన విద్యార్థులకి 1,39,000 ఉద్యోగాలు వేశారు. ఈ రోజు చూడండి, ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ఇంటర్మీడియట్ చదివి ఎక్కడికో వెళ్ళిపోయి హైదరాబాద్ బెంగళూరు వెళ్ళిపోవాల్సిన వాళ్ళు ఈ రోజు ఇంటర్మీడియట్ టు డిగ్రీ చదివి మన రాష్ట్రంలోనే లేదంటే మన జిల్లాలోనే చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ రోజు ఒక జాబ్ చేస్తున్నారు. వాళ్ళకి పెర్మనెంట్ కూడా అయింది. మొదట్లో 15,000 జీతం అందింది, తర్వాత ఏమో ఇప్పుడు పెర్మనెంట్ కూడా చేశారు వాళ్ళకి. ఈ రోజు హ్యాపీగా చక్కగా చేసుకుంటున్నారు. ఆ ఉద్యోగాలు సచివాలయం తీసేస్తామంటాడు చంద్రబాబు నాయుడు వస్తే, వాలంటీర్లు తీసేస్తామంటారు. ఇవన్నీ ఎంతవరకు ప్రజలు నమ్ముతారని అనేది ఒకసారి ఆలోచించాలి. వాళ్ళైతే ఏదైనా చెప్పుకోనియండి, వాళ్ళ పార్టీ తాలూకా విలువలు, వాళ్ళ తాలూకా పార్టీ తాలూకా సిద్ధాంతం ప్రకారం చెప్పుకోనియండి. అవన్నీ ప్రజలు కన్సిడరేషన్ లో తీసుకోరని నేనైతే చెప్పగలనండి. రైట్. సో కిషోర్ గారు, ఏదైతే ప్రశాంత్ కిషోర్ గారు చెప్పారో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మళ్ళీ అధికార